ఫ్రెండ్స్ ఒకే ఒక్క సెకండ్ లో ఫేక్ ఎంట్రీ నుంచి తప్పించుకొని లాస్ రాకుండా కంట్రోల్ చేశానండి. జనరల్ గా ట్రేడింగ్ లో మనం ఎంత మంచి స్ట్రాటజీ ఫాలో అయినా సరే, లేకపోతే ఎంత మంచి ప్రైస్ యాక్షన్ ఫాలో అయినా సరే, అప్పుడప్పుడు మనకు ఫేక్ ఎంట్రీస్ అయితే వస్తుంటాయి. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియోలో ఫేక్ ఎంట్రీ గురించి 3 పాయింట్స్ తెలుసుకుందామండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేక్ ఎంట్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ ఫేక్ ఎంట్రీని మనము ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. థర్డ్ పాయింట్ 100% కన్ఫర్మేషన్ తో మనం ట్రేడ్ ఏ విధంగా తీసుకోవాలి. ఈ 3 పాయింట్స్ మీరు బిగినర్ ట్రేడర్ అయినా సరే, లేకపోతే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. సో కాబట్టి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫేక్ ఎంట్రీ అంటే ఏంటో ఇప్పుడు మీకు లైవ్ లో చూపిస్తానండి. జస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తా ఉండండి. సో నేను ఈ పర్టికులర్ స్టాక్ లో ట్రేడ్ చేద్దామని చెప్పేసి ఆ చార్ట్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ గా నేను చేసేది ఇండికేటర్ సెక్షన్ కి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసి వ్యాప్ అనమాట. వ్యాప్ అని ఇండికేటర్ అప్లై చేస్తాను. సో వ్యాప్ ఇండికేటర్ మనకి ఏం చెప్తుందంటే అసలు స్టాక్ ప్రైస్ అనేది ఏ ట్రెండ్ లో ఉంది, అప్ ట్రెండ్ లో ఉందా లేకపోతే డౌన్ ట్రెండ్ లో ఉందా మీకు చెప్తుంది. దాంతో పాటు ఇంట్రాడే ట్రేడింగ్ లో మనకు ఎంట్రీస్ కూడా ఇస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ మీరు ఈ కాన్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఫేక్ ఎంట్రీ మనకు ఏ విధంగా ఇక్కడ వచ్చిందో మీకు లైవ్ లో ఇప్పుడు చూపిస్తానండి. ఓకేనా, జస్ట్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. మీరు చూడండి, కాన్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి ఏ విధంగా ఫామ్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ జనరల్ గా వ్యాప్ ఇండికేటర్ పైన కనుక ప్రైస్ ఉంటే అది అప్ ట్రెండ్, డౌన్ ఉంటే డౌన్ ట్రెండ్ అనమాట. సో వ్యాప్ ఇండికేటర్ పైన మనకు ప్రైస్ అయితే ఇక్కడ వెళ్ళింది కదా. ఇక్కడ చూడండి, చాలా బాగా వ్యాప్ ఇండికేటర్ ని ఈ ప్రైస్ అనేది కట్ చేసింది. ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో యాక్చువల్ గా నాకు ఇక్కడ ఎంట్రీ అయితే మిస్ అయిపోయింది అనమాట. నేను ఇక్కడ ఎప్పుడైతే వ్యాప్ ఇండికేటర్ ని కట్ చేస్తుందో అప్పుడు నేను ఎంట్రీ ఇచ్చిండే కనుక నాకు ప్రాఫిట్ వచ్చేది కదా, అది మిస్ అయ్యింది. ఓకే, చూడండి, మీరు జస్ట్ గమనిస్తా ఉండండి. ఇది అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే మనకు ఈ గ్రీన్ క్యాండిల్ వ్యాప్ ఇండికేటర్ ని కట్ చేసిందో అక్కడ ఎంట్రీ మిస్ అయింది కాబట్టి ఎక్కడంటే కనుక ఈ విధంగా నేను ఒక లైన్ అయితే తీసుకున్నాను. సో ఎప్పుడైతే మనకి ఈ రెసిస్టెన్స్ ని కట్ చేసిందో, ఒక గ్రీన్ క్యాండిల్ కట్ చేసిందో, అప్పుడు నేను ఇక్కడ బై చేద్దామని చెప్పేసి థింక్ చేశాను అనమాట. ఓకే, ఎందుకంటే ప్రైస్ మనకు వ్యాప్ ఇండికేటర్ పైన ఉంది. సో బుల్లిష్ గా అనమాట మనం బై చేసుకోవచ్చు. అది జనరల్ స్ట్రాటజీ. ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర బై చేసి ఇంతవరకు ఆ గ్రీన్ క్యాండిల్ లో వరకు స్టాప్ లాస్ పెట్టేసి 1:2 టార్గెట్ అనమాట. 1:2 అంటే ఇంతవరకు వస్తుంది. ఇది నా ప్లానింగ్. జనరల్ గా ఈ ట్రేడ్ తీసుకోలేదు అనుకోండి, ఒకవేళ నేను ఈ పర్టికులర్ ప్రైస్ దగ్గర ఒక 1000 షేర్స్ కనుక బై చేస్తే ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసి నాకు 3 పాయింట్స్ ఉందండి. సో 1000 into 3 3000 రూపీస్ లాస్ వస్తుంది. ఇప్పుడు స్టాప్ లాస్ హిట్ అయితే కనుక. ఎస్, మీరు జస్ట్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. సో బై చేసిన తర్వాత ప్రైస్ అనేది మనకు స్టాప్ లాస్ రేంజ్ లో అయితే వచ్చింది. తర్వాత అక్కడక్కడే కొట్టుకుంటూ ఉంది అనమాట. సో మన స్టాప్ లాస్ ఇంకా హిట్ అయితే అవ్వలేదు. సో ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర అంటే మార్నింగ్ 10:15 కి బై చేస్తే ఈ పర్టికులర్ ప్లేస్ దగ్గర 11:20 కి స్టాప్ లాస్ అయితే హిట్ చేసేసింది. సో ఇది ఒక ఫేక్ ఎంట్రీ అనమాట. అంతకు ముందు హైని ఒక మంచి గ్రీన్ క్యాండిల్ అయితే కట్ చేసింది కదా. సో జనరల్ గా మనం ఏమనుకుంటాము, కట్ చేసింది కదా అని చెప్పేసి బై అయితే చేస్తాం. కాకపోతే ఇది ఒక ఫేక్ ఎంట్రీ. ఇలాంటి ఫేక్ ఎంట్రీస్ తో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఫేక్ ఎంట్రీ? సో ఇప్పుడు మీరు చూడండి, ఈ ప్రైస్ అనేది వ్యాప్ పైనే ఉంది, అంటే బులిష్ గా ఉండాలి కదా. అయినా సరే ప్రైస్ అనేది కిందకి వచ్చేసింది. సో నేను ఈ ఎంట్రీ తీసుకునే ముందు ఏం చేస్తానంటే మీకు అది కూడా చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూడండి, జనరల్ గా నేను ఇక్కడ ఎంట్రీ అయితే తీసుకోవాలి కదా, ఎందుకంటే అంతకు ముందు హైట్ ని బ్రేక్ చేసింది కాబట్టి ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, ఇక్కడ వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసుకున్నాను. సో వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసేసాను. సో వ్యాప్ ఇండికేటర్ పైన మనకు ప్రైస్ అయితే ఉంది, ఇది బులిష్ గా మనకు కనిపిస్తుంది అనమాట. దీంతో పాటు నేను ఇంకొక ఇండికేటర్ అప్లై చేసుకున్నాను. సో ఆ ఇండికేటర్ పేరు వచ్చేసి RSI రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అనమాట. సో మీరు ఇప్పుడు గమనిస్తే గనక వ్యాప్ ఇండికేటర్ వచ్చేసి బులిష్ గా చూపిస్తుంది, కానీ మనకు RSI ఇండికేటర్ చూడండి కింద సేమ్. ఎప్పుడైతే మనకు ఇక్కడ ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది గ్రీన్ క్యాండ్ అనేది, ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర RSI వచ్చేసి మనకు 78.24 చూపిస్తుంది. జనరల్ గా అబౌవ్ 70 RSI మనకు చూపిస్తే గనక అది ఓవర్ బాట్ ఏరియా అనమాట. అంటే ఇప్పటికే ఈ స్టాక్ ని చాలా ఎక్కువ మంది కొనేసారు అని చెప్పేసి మీనింగ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, స్టాక్ ప్రైస్ ఖచ్చితంగా కిందకి పడేదానికి ఛాన్స్ అయితే ఉంది. సో స్టాక్ ప్రైస్ గనక ఓవర్ బాట్ జోన్ లో ఉంటే గనక RSI ఇండికేటర్ అలా చూపిస్తే గనక మనం బై చేయకుండా ఉండడమే బెస్ట్. ఓవర్ బాట్ జోన్ ఏరియాలో ఉంది కాబట్టి స్టాక్ ఇంకా పెరగలేదు, కిందకి వచ్చేస్తుంది. అది రీజన్ అనమాట. కింద మీరు RSI ఇండికేటర్ కూడా చూసుకోవచ్చు. 70 కంటే కిందకి మనకు వచ్చింది అనమాట ప్రస్తుతానికి. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, మనం ఎప్పుడు కూడా ఒకే ఒక స్ట్రాటజీ గానీ లేకపోతే ఒకే ఒక ఇండికేటర్ బేస్ చేసుకొని ట్రేడ్ అయితే ప్లాన్ చేయకూడదు. మినిమం ఒక 2 or 3 ఇండికేటర్స్ గానీ లేకపోతే 2 or 3 ప్రైస్ యాక్షన్స్ గానీ లేకపోతే కాంబినేషన్ ఆఫ్ ఇండికేటర్ అండ్ ప్రైస్ యాక్షన్ గానీ అన్ని మినిమం ఒక 2 or 3 మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత అన్నిట్లో కూడా మనకు బయింగ్ కి చూపిస్తే కనుక మనం బై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో నెక్స్ట్
RSI వ్యాప్ ఇండికేటర్ బేస్ చేసుకొని మనం ఎలా ట్రేడ్ తీసుకోవాలి ఇప్పుడు చూద్దామండి. సో మీరు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తా ఉండండి. ఫస్ట్ నేను ఇక్కడ వ్యాప్ ఇండికేటర్ అప్లై చేసేస్తాను. దాని తర్వాత RSI కూడా అప్లై చేస్తాను. రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ ప్రైస్ యాక్షన్ ని ఫాలో అవుతూ ఉండండి. RSI ఇండికేటర్ మీరు చెక్ చేసుకోండి, అలాగే పైన వ్యాప్ ఇండికేటర్ కూడా మీరు చెక్ చేసుకోండి. రెండిట్లో మనకు బులిష్ గా ఉంటేనే మాత్రం మనము బయింగ్ అయితే ప్లాన్ చేస్తాం. సో ఎస్ ఇక్కడ చూడండి. సో మీరు కనుక ఇక్కడ చూస్తే జస్ట్ ఇప్పుడే మనకు వ్యాప్ ఇండికేటర్ కట్ చేసి ఒక గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో అది బుల్లిష్ అన్నమాట. అలాగే కింద మనకు RSI ఇండికేటర్ వచ్చేసి 45.57 పాయింట్స్ అయితే చూపిస్తుంది. సో ఇది కూడా బయింగ్ ఏరియా అన్నమాట. సో అబోవ్ 30 మనకు బయింగ్ ఏరియా. RSI ఇండికేటర్ లో కనుక మనకు అబోవ్ 30 ఉంటే అది బయింగ్ ఏరియా అని చెప్తాం. 30 నుంచి 40, 50, 55, 60 వరకు మనం బై చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో 70 పైన మనం బై చేయకూడదు. ఇక్కడ మనకు 45 ఉంది కాబట్టి నేను బై చేసుకుంటాను. ఓకేనా. సో ఇక్కడ లాంగ్ పొజిషన్ అయితే తీసుకుంటాను. ఈ క్యాండిల్ పైన లాంగ్ పొజిషన్ తీసుకుంటాను. అదే క్యాండిల్ లో స్టాప్ లాస్ పెట్టేస్తాను. 1:2 టార్గెట్ పెట్టుకొని ఎగ్జిట్ అయిపోతాను. అంతకంటే ఎక్కువ మాత్రం పెట్టుకోవద్దు మీరు. ఓకే. సో మనకు వ్యాప్ ఇండికేటర్ లో బయింగ్ చూపిస్తుంది, RSI కూడా 45 చూపిస్తుంది కాబట్టి నేను ఇక్కడ బై చేస్తాను. బిలో RSI లో మనకు బిలో 30 వచ్చేసి ఓవర్ సోల్డ్ ఏరియా అంటే ఎక్కువ మంది అమ్మేస్తారని చెప్పి మీనింగ్. నెక్స్ట్ ఏం జరుగుతుంది, బయింగ్ జరుగుతుంది, అది మీనింగ్ దానికి. ఓకే. జస్ట్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఎస్ చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్యాండిల్ మంచి గ్రీన్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది, మళ్ళీ కొంచెం కిందకైతే వస్తుంది. ఇప్పుడు సో చూద్దాం మన టార్గెట్ వస్తుంది లేదని చెప్పేసి. ఎస్ సో వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు క్లియర్ గా మన టార్గెట్ అయితే 1:2 అయితే వచ్చేసింది. సో హ్యాపీగా మనం ప్రాఫిట్ తీసుకుని ఎగ్జిట్ అయితే అయిపోతాం. సో ఈ విధంగా మీరు 2 or 3 ఇండికేటర్స్ ని బేస్ చేసుకొని ట్రేడ్ తీసుకోండి. మీరు అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయితే అవుతారు. ఇప్పుడు మీరు జనరల్ గా ఏ ప్లాన్ యూజ్ చేస్తున్నారు, ఏ స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు, ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారా లేకపోతే కాంబినేషన్ యూజ్ చేస్తున్నారా, కామెంట్ చేయండి.